హాయ్ అండి. ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌ని ఈరోజే గనక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను ఆమె వచ్చేలా చేస్తాను. మాట ఇస్తున్నానిప్పుడే అంది మార్గరెట్. హీరో ఉర్సులాని తనతో తోటలోకి తీసుకెళ్ళి ఆమెతో అంది. ఇప్పుడు ఉర్సులా, మనం బియాట్రిస్ వచ్చినప్పుడు ఇక్కడ నడుద్దాం. మన సంభాషణ బెనెడిక్ట్ గురించే ఉండాలి. నేను అతని పేరెత్తినప్పుడు నీ వంతు అతన్ని ఇంతకుముందు ఏ పురుషుడు పొందనంతగా మెచ్చుకోవాలి. నేను నీతో బెనెడిక్ట్ బియాట్రిస్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తాను. ఇప్పుడు మొదలుపెట్టు. బియాట్రిస్ మన మాటలు వినడానికి ఎలా వంగి త్వరగా పరుగులు తీస్తూ వస్తుందో చూడు. దాని తర్వాత వాళ్ళు మొదలుపెట్టారు. అంతకుముందు ఉర్సులా పలికిన ఏదో పలుకుకి జవాబు చెప్తున్నట్లుగా హీరో అంటోంది. లేదు, నిజంగా ఉర్సులా. ఆమె తిరస్కరిస్తుంది. రాళ్లలోని పక్షుల లాంటి స్వభావం ఆమెది. కానీ బియాట్రిస్ మీద బెనెడిక్ట్కి అంత ప్రేమ ఉందని నీకు ఖచ్చితంగా తెలుసా? అడిగింది ఉర్సులా. హీరో చెప్పింది. అనే అంటున్నారు రాజకుమారుడు, నా ప్రభు క్లాడియోను. ఆమెకి ఈ విషయం చెప్పమని నన్ను బ్రతిమాలారు. కానీ నేను వాళ్ళకి నచ్చజెప్పాను. వాళ్ళకి బెనెడిక్ట్ మీద ప్రేమ ఉంటే బియాట్రిస్కి ఈ విషయం ఎన్నటికీ తెలియనియవద్దని. ఉర్సులా బదులు పలికింది. ఖచ్చితంగా అతని ప్రేమ గురించి ఆమెకు తెలియటం మంచిది కాదు. తెలిస్తే ఆట పట్టిస్తుందేమో, హీరో అంది. నిజం చెప్పాలంటే ఇంత తెలివైన, ఇంత ఉన్నతమైన, ఇంత అందమైన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. కానీ అతన్ని విమర్శిస్తుందామె. నిజమే, అలాంటి ఆక్షేపణలు మెచ్చుకోదగ్గవి కావు అంది ఉర్సులా. హీరో బదులు చెప్పింది. బాగుండదు, కానీ ఆమెకి చెప్పే ధైర్యం ఎవరు చేయగలరు? నేను చెప్పాననుకో, ఆమె నా గాలి తీసేస్తోంది, ఉర్సులా అంది. ఓ, నీ కజిన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు నువ్వు. ఆమె ఆ మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేదా? బెనెడిక్ట్ లాంటి అరుదైన వ్యక్తిని కాదనేటువంటి పని చేస్తుందనుకోను, హీరో అంది. అతనికి ఎంతో మంచి పేరుంది. ఇటలీలో ఎప్పటికీ అతను మొట్టమొదటి వ్యక్తి, నా ప్రియమైన క్లాడియో తర్వాత. ఇప్పుడు సంభాషణ మార్చే సమయం ఆసన్నమైందని తన చెల్లికత్తకి హీరో సూచన ఇవ్వడంతో ఉర్సులా అంది. మేడం, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? అప్పుడు హీరో చెప్పింది క్లాడియోతో తన పెళ్ళి ఆ మర్నాడేనని. తర్వాత లోపలికి తనతో పాటు రమ్మని కోరింది. తన కొత్త దుస్తులను చూడ్డానికి. మర్నాడు ఏవి వేసుకోవాలో ఆమెతో చర్చించాలంది. అంతవరకు ఊపిరి బిగబట్టి వీళ్ళ సంభాషణనంతా కుతూహలంగా వింటున్న బియాట్రిస్ వాళ్ళు వెళ్ళిపోయాక ఆశ్చర్యంగా అనుకుంది. నా చెవులలో ఏ అగ్ని ఉంది? ఇది నిజమేలా అవుతోంది? నేను నిన్ను తిరిగి ప్రేమిస్తాను బెనెడిక్ట్. నా బండ హృదయాన్ని నీ ప్రేమించే చేతిని అందుకునేలా మృదువుగా చేస్తావా అని తన మనసులో తాను అనుకుంది. ఈ పాత శత్రువులు కొత్తగా ప్రేమించుకునే స్నేహితుల్లా మారటం, మంచి స్వభావం ఉన్న రాజకుమారుడు సరదాగా వేసిన పథకం వల్ల ఇద్దరూ మోసపోయి ఒకళ్ళనొకరు ఇష్టపడడం మొదలుపెట్టాక వాళ్ళు మొదటిసారి ఒకరినొకరు కలుసుకునే సందర్భం కన్నులకింపుగా ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు హీరో అదృష్టం తారుమారవటం గురించి ఆలోచించాల్సి ఉంది. మర్నాడు ఆమె పెళ్లి రోజు కావాల్సిన రోజు. హీరో హృదయానికి సహృదయుడైన ఆమె తండ్రి లియోనాటోకి తీరని దుఃఖాన్ని తెచ్చింది. రాజకుమారునికి ఒక సవతి సోదరుడున్నాడు. అతను కూడా మెస్సినాకి వీళ్ళతో వచ్చాడు యుద్ధం నుంచి. ఈ సోదరుడు విచారగ్రస్తమైన, అసంతృప్తికరమైన వ్యక్తి. అతని శక్తినంతా దుర్మార్గాలను చేయడానికే ఖర్చు పెడతాడు. అతనికి తన సోదరుడు అంటే ద్వేషం. రాజకుమారుని స్నేహితుడు కాబట్టి క్లాడియో అన్న ద్వేషమే. కేవలం క్లాడియోని, రాజకుమారుడిని దుఃఖంలో ముంచెత్తాలన్న దుర్మార్గపు ఆలోచన వల్ల హీరోతో క్లాడియో పెళ్లి చెడగొట్టాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే క్లాడియో ఎంతగా మనసు పడుతున్నాడో రాజకుమారుడు కూడా ఈ పెళ్లి గురించి అంతగా మనసు పడుతున్నాడని తెలుసు అతనికి. ఈ దుష్ట ప్రణాళికని అమలుపరచడానికి తనలాగే దుర్మార్గుడైన బొరాషియో అనే వ్యక్తిని ఎన్నుకొని గొప్ప ప్రతిఫలం ఇస్తానని ఆశ చూపి అతన్ని ప్రోత్సహించాడు. ఈ దుర్మార్గపు తమ్ముడి పేరు డాన్ జాన్. ఈ బొరాషియో హీరో చెలికత్తె మార్గరెట్ను ప్రేమిస్తున్నాడు. డాన్ జాన్కి ఈ విషయం తెలిసి ఆ రాత్రి తన యజమానురాలు పడుకున్నాక ఆమె పడక గది కిటికీ నుంచి మార్గరెట్ తనతో మాట్లాడేటట్టు మార్గరెట్ దగ్గర మాట తీసుకోవాలని ఎక్కించాడు. పైపెచ్చు ఆమెని హీరో దుస్తుల్లో ముస్తాబవ్వమన్నాడు. అలా అయితే అది హీరోనే అని క్లాడియోని నమ్మించడం ఇంకా తేలికవుతుంది. ఈ దుష్ట ఆలోచన వల్ల అతను సాధించాలనుకున్న లక్ష్యం అది.
దాని తర్వాత డాన్ జాన్ రాజకుమారుడు క్లాడియోల దగ్గరికి వెళ్ళి హీరోది మంచి ప్రవర్తన కాదని, తన పడక గది కిటికీలోంచి అర్ధరాత్రి పూట మగవాళ్లతో మాట్లాడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఇది పెళ్లి రోజు ముందు సాయంత్రం. అతను ఆ రాత్రికి వాళ్ళిద్దరిని తనతో రమ్మని, హీరో తన కిటికీలోంచి పరాయి మగవాడితో మాట్లాడడం చూసే చోటుకి తీసుకెళ్తానని చెప్పాడు. వాళ్ళు అలాగే అతనితో వస్తామని ఒప్పుకున్నారు. క్లాడియో చెప్పాడు, ఇవాళ రాత్రి కనుక నేనేదైనా చూస్తే నేనామెని పెళ్లి చేసుకోను. రేపు పెళ్లిలో అందరి ముందు ఆమె పరువు తీస్తాను. రాజకుమారుడు కూడా అన్నాడు, ఆమెతో పెళ్లి కుదరటానికి నేను కూడా నీకు సాయం చేశాను కాబట్టి నేను కూడా నీతో కలిసి ఆమెను అవమానపరుస్తాను. వాళ్ళని డాన్జాన్ హీరో గది కిటికీ దగ్గరికి తెచ్చేసరికి కిటికీ పక్కన బొరాషియో నిల్చొని ఉండడం చూశారు. అలాగే హీరో కిటికీలోంచి బయటకు తొంగి చూస్తున్న మార్గరెట్ని చూశారు. ఆమె బొరాషియోతో మాట్లాడడం విన్నారు. హీరో ఒంటి మీద వాళ్ళు చూసిన దుస్తులు మార్గరెట్ వేసుకొని ఉండడం వల్ల అది హీరోనే అని వాళ్ళు నమ్మేశారు. క్లాడియోకి వచ్చిన కోపానికి ఏదీ సరితూగలేదు. అతను ఈ విషయం కనుగొనేసరికి అంతవరకు అమాయకురాలైన హీరో మీద ఉన్న ప్రేమ ఉన్నట్టుండి ద్వేషంగా మారింది. అందుకని అంతకు ముందు అతను అన్నట్టుగా మర్నాడు పొద్దున్న చర్చిలో ఆమె గుట్టు రట్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి రాజకుమారుడు కూడా ఒప్పుకున్నాడు. ఉన్నతమైన క్లాడియోతో పెళ్ళయ్యేందుకు సరిగ్గా ముందు రోజు రాత్రి తన కిటికీలోంచి ఎవరో పురుషునితో మాట్లాడిన దుష్టురాలికి ఏ శిక్ష విధించినా కూడా చాలా తక్కువే అని భావించాడు అతను. మర్నాడు పెళ్లి వేడుకల కోసం వాళ్ళందరూ కలిసి పురోహితుని ముందు క్లాడియో హీరో నిల్చొని ఉండగా, పురోహితుడు పెళ్లి వేడుక ప్రారంభించబోతుండగా క్లాడియో చాలా ఆవేశంగా మచ్చలేని హీరో దోషి అని ప్రకటించాడు. అతను వాడిన వింత పదజాలం విని అచ్చెరు పొందిన హీరో భయంగా, నా ప్రభువు ఆరోగ్యంగానే ఉన్నాడా? అతను ఇంత కోపంగా మాట్లాడుతున్నాడేంటి అంది. లియోనాటో అత్యంత కంగారుగా రాజకుమారుతో అన్నాడు, రాజకుమారా, మాట్లాడడం లేదెందుకు మీరు? ఏం మాట్లాడాలి? నాకు సిగ్గేస్తోంది. నా ప్రియమిత్రుడిని తీసుకుపోయి ఒక అనర్హురాలితో కలపడానికి నేను తాపత్రయపడినందుకు. లియోనాటో, నా మాట వినండి. నిన్న రాత్రి ఆమె గది కిటికీలోంచి అర్ధరాత్రి వేళ ఎవరో పరాయి పురుషునితో మాట్లాడడం నేను, నా సోదరుడు, ఈ బాధపడుతున్న క్లాడియో ఖచ్చితంగా చూశాం, విన్నాం. తాను విన్నదానికి ఆశ్చర్యపోయిన బెనడిక్ట్ అన్నాడు, చూస్తుంటే ఇది పెళ్లిలాగా లేదు. నిజమే ఓ దేవా, గుండె పగిలిన హీరో అంది. దాని తర్వాత ఈ కుంగిపోయిన స్త్రీ మూర్ఛపోతూ నేల కొరిగింది. చూస్తే ప్రాణాలు పోయినట్టుగా ఉన్నాయి. రాజకుమారుడు క్లాడియో చర్చి నుంచి వెళ్ళిపోయారు. హీరో కోలుకుంటుందో లేదో వేచి చూడలేదు. లియోనాటోని ఎంత దుఃఖంలో ముంచెత్తారో పట్టించుకోలేదు. వాళ్ళ కోపం వాళ్ళని అంత బండబారేటట్టు చేసింది. మూర్ఛపోయిన హీరోకి ఉపచారాలు చేస్తున్న బియాట్రిస్కి తోడుగా బెనడిక్ట్ ఉండిపోయాడు. ఎలా ఉంది ఆమె అని అడిగాడు. చచ్చిపోయిందనుకుంటా అంది బియాట్రిస్ దిగులుగా. తన కజిన్ మీద ఉన్న ప్రేమ వల్ల, ఆమె సుగుణాల రాశి అని తెలియడం వల్ల ఆమె మీద వేసిన నిందలేవి నమ్మలేదామె. కానీ పాపం ఆ ముసలి తండ్రికి ఆ నమ్మకం లేకపోయింది. తన కూతురు మీద వేసిన నింద నిజమని నమ్మేశాడు. ప్రాణాలున్నాయో లేవో అన్నట్టుగా కట్టెలాగా పడి ఉన్న కూతురుని చూసి ఆమె ఎన్నటికీ కళ్ళు తెరవకపోతే బాగుండునని బాధగా విలపిస్తున్న తండ్రి స్థితి దయనీయంగా ఉంది. కానీ వృద్ధుడైన పురోహితుడు తెలివైన వ్యక్తి. మానవ స్వభావాలని కాచి వడపోశాడు. ఆమె ముఖ కవళికలను జాగ్రత్తగా గమనించాడు. ఆమెను నిందిస్తున్నప్పుడు ఆమె మొహం 1000 సార్లు సిగ్గుతో బిక్క చచ్చిపోయినట్లు అవడం గమనించాడు. దాని తర్వాత ఆ అవమానాన్ని పక్కకు తొలగిస్తే దేవత లాంటి స్వచ్ఛత ఆమె ముఖంలోనూ ఆమె కళ్ళల్లోనూ అగ్నిని చూశాడు. ఆమె కన్యత్వం మీద వేసిన నిందని వమ్ము చేస్తోంది ఆ అగ్ని. అందుకని రోదిస్తున్న తండ్రితో చెప్పాడు, నన్ను వెర్రివానిగా చూడండి. ఇక్కడ ఈ మంచి యువతి ఏదో తీవ్రమైన పొరపాటు వల్ల నిరపరాధిగా లేదని తెలిస్తే నా పరిజ్ఞానాన్ని, నా పరిశీలనని నమ్మకండి. నా వయసుని, నా మీద గౌరవాన్ని, నా పౌరోహిత్యాన్ని నమ్మండి. మూర్ఛపోయిన హీరో స్పృహలోకి వస్తే పురోహితుడు ఆమెతో అన్నాడు, అమ్మాయి, ఏ పురుషుని గురించి నిన్ను నిందించారో? హీరో బదులు చెప్పింది, అది నన్ను నిందించిన వాళ్ళకే తెలియాలి, నాకెవరూ తెలియదు. తర్వాత లియోనాటో వైపు తిరిగి అన్నది, ఓ నాన్న,
అర్ధరాత్రి వేళ నేను ఏ మగవాడితోనన్నా మాట్లాడానని గానీ, లేదా నిన్న రాత్రి నేను ఏ వ్యక్తితోనన్నా సంభాషణలు జరిపానని కానీ మీరు కనుక నమ్మి నిరూపించగలిగితే నన్ను మీ కూతురు కాదనండి. నన్ను ద్వేషించండి. నాకు మరణశిక్ష విధించండి. పురోహితుడన్నాడు. ఎందుకో గట్టిగా అపార్థం చేసుకున్నాడు రాజకుమారుడు మరియు క్లాడియో. దాని తర్వాత లియోనాటోకి ఒక సలహా ఇచ్చాడాయన. హీరో చనిపోయిందని చెప్పమన్నాడు. వాళ్ళు హీరోని వదిలి వెళ్ళినప్పుడు చనిపోయిందేమోనని భయపడుతుండేలాగా మూర్ఛపోయిన ఆమె పరిస్థితి వల్ల ఈ వార్త వాళ్ళు తేలిగ్గానే నమ్ముతారని చెప్పాడు. అంతేకాదు, అతన్ని విచారాన్ని సూచించే దుస్తులను ధరించి ఆమె పేరిట ఒక విగ్రహాన్ని ఏర్పరచమని, అంత్యక్రియలతో చేసే ఈ తతంగాన్ని చేయమని కూడా చెప్పాడు. దీనివల్ల ఏమవుతుంది, ఏం మంచి జరుగుతుంది అన్నాడు లియోనాటో. పురోహితుడు చెప్పాడు. ఈ మరణ వార్త నిందని జాలిగా మారుస్తుంది. అది కొంత మేరకు మంచే చేస్తుంది. కానీ నేను ఆశించే మంచి ఇంకా ఉంది. తాను వేసిన నింద వల్లే ఆమె చనిపోయిందని క్లాడియో వినేసరికి ఒక్కసారి ఆమె జీవితం గురించి ఆలోచిస్తాడు. అప్పుడు అతను దుఃఖిస్తాడు. నిజంగా అతని హృదయంలో ప్రేమ గనక అసలుంటే అయ్యో ఆమెని అలా నిందించి ఉండకూడదు అనుకుంటాడు. తను వేసిన నింద నిజమే అని అతను నమ్మినా కూడా. ఇప్పుడు బెనడిక్ట్ చెప్పాడు. లియోనాటో పురోహితుని సలహా వినండి. నాకు రాజకుమారుడు క్లాడియో అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. అయినా ఈ రహస్యాన్ని నేను వాళ్ళకు చెప్పనని మాట ఇస్తున్నాను. అలా అందరూ నచ్చజెప్పడంతో లియోనాటో ఒప్పుకున్నాడు. విచారకరంగా అన్నాడు. ఆఖరికి ఒక అత్యంత గడ్డిపరక కూడా నాకు మార్గం చూపే పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. జాలిగల ఆ పురోహితుడు లియోనాటోని హీరోని అవతలకి తీసుకుపోయాడు. వాళ్ళని ఓదార్చి దుఃఖం పోగొట్టడానికి. బియాట్రిస్ బెనడిక్లు ఒంటరిగా మిగిలారు. వాళ్ళ స్నేహితులు ఇలాంటి కలయిక కోసం వాళ్ళ మీద సరదాగా కుట్ర పన్ని వాళ్ళు కలుసుకున్నప్పుడు వీళ్ళకి కాలక్షేపంగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఆ స్నేహితులు బాధలో మునిగిపోయారు. చూస్తుంటే వాళ్ళ మనసుల నుంచి సరదాకి సంబంధించిన అన్ని ఆలోచనలు గాలికి ఎగిరిపోయినట్టున్నాయి. లేదా స్టోరీ 3వ భాగంలో తెలుసుకుందాం. ఇటువంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.